గుడ్ మార్నింగ్ విస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ విస్టేజ్ మెంబర్స్. ఇందులో ఈరోజు మనం గట్టిగా అంజీపురం గ్రామంలో మన పేరు కృష్ణ వరద కృష్ణ అండ్ కృష్ణ గారు అండ్ భూపాలు భూపాలు సింహాచారి అందరం అంజీపురం గ్రామం దగ్గర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇందులో ఆక్వాజెల్ అనేది తీసుకున్నాము. ఇది వేసినాము. ఏమో వేసింది నువ్వే చెప్పావు, నువ్వు నీ మాట. ఇది ఆక్వాజెల్ వేసినట్టు ఎందులో ఆక్వాజెల్ వేసింది? ఎందులో ఆక్వాజెల్ ఇటు చూపించండి. ఇది కనపడతలేదు, మీ చెయ్యి కనపడుతుంది. అటు పట్టుకోండి. అట్లా ఆక్వాజెల్ వేసినటువంటి ఇది గ్లాసు. ఇందులోనేమో ఓన్లీ మట్టి. ఈ మట్టి కూడా పక్కన ఇది టమాటా తోటలోకి వెళ్ళి తీసినటువంటి మట్టి చూడొచ్చు. ఇందులో ఓన్లీ మట్టి, సేమ్ 2 గ్లాసులలో ఒకే విధమైనట్టుగా మట్టి తీసుకున్నాం. ఒకే పరిమాణంలో మట్టి తీసుకున్నాం, ఒకే పరిమాణంలో నీళ్ళు కూడా పోసాం. ఆ విధంగా ఇందులో ఆక్వాజెల్ వేసాం. ఇది కంపెనీ ఆక్వాజెల్. చూపించండి కృష్ణ గారు. కృష్ణ గారు చూపిస్తున్నారు. ఇది ఆక్వాజెల్, వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన ఆక్వాజెల్. ఇది ఈ ఆక్వాజెల్ ఏ విధంగా పనిచేస్తుందో అంటే మెట్ట పంటలకు బాగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే వర్షాలు అధికంగా కురిసినప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఏడాది 2025 సంవత్సరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముఖ్యంగా మొక్కజొన్న పంటలు కావచ్చు, ముఖ్యంగా కూరగాయ పంటలు కావచ్చు, పత్తి పంటలు కావచ్చు, ఇలాంటి మెట్ట పంటలు చాలా ఇబ్బంది గురవుతున్నాయి. అంటే మొత్తం నీరుసుచుబారి పంటలు మొత్తం ఎర్రగా అయిపోయి పంట దిగుబడి మీద కూడా ప్రభావం పడుతుంది. అంటే పంటలకు పూర్తి స్థాయిలో దిగుబడి రాకముందుకే పంట ఉడిగిపోతుంది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ ఆక్వాజెల్ ఒక బ్యాగు, ఈ బ్యాగు తీసుకుంటే ఎకరానికి వస్తుంది. ఎకరంలో చల్లుకోవచ్చు. ముందు అంటే మొక్కలు నాటేటప్పుడే ముఖ్యంగా ఈ మిరప పంట కావచ్చు, ఇక్కడనే ఉంది మిరప పంట కూడా వేసిర్రు. ఈ మిర్చి పంటకు కూడా ఈ ఆక్వాజెల్ వేస్తే, ఒక ఎకరంలో వేస్తే దీంతో ఏమవుతుందంటే అధిక వర్షాలు కురిసినా కానీ మొక్క ఈ విధంగా తీసుకుంటుంది. ఈ విధంగా మనకు అందులో పీల్చుకుంటుంది, నీళ్ళన్నీ పీల్చుకుంటుంది. అధిక వర్షాలు కురిసినప్పుడు నీళ్ళన్నీ పీల్చుకుంది. ఇందులో చూడొచ్చు. ఈ విధంగా ఇందులో నీళ్లు అట్లనే ఉన్నాయి. అట్లా వర్షం పడ్డప్పుడు అట్లనే ఉండిపోయింది. దీంతో మొక్కలు ఇందులో ఒక మొక్క, అందులో ఒక మొక్కను పెట్టి చూద్దాం. ఇగో రైతు కృష్ణన్న, ఉడిది కృష్ణన్న. ఈ కృష్ణన్న ఆయన రైతు అన్న ముందలనే ఇందులో ఒక మొక్క, అందులో ఒక మొక్క, ఇందులో ఆక్వాజెల్ వేసినటువంటి దాంట్లో ఒక మిర్చి మొక్క పెట్టినాం. అందులో ఆక్వాజెల్ వేయనటువంటి దాంట్లో ఒక మొక్కను పెట్టినాం. ఈ విధంగా లోపల పెట్టండి. అది లోపల పెట్టండి. అంటే అందులో నీళ్లు అదే విధంగా ఉన్నాయి. ఎన్ని నీళ్లు పోస్తే అన్ని నీళ్ళు అట్లే ఉన్నాయి. దీంతో భూమి మొత్తం కింద ఉంది. అదే విధంగా ఇందులో చూస్తే ఆక్వాజెల్ దీంట్లో చూస్తే భూమి పైకి తన్నుకొచ్చింది. అంటే భూమి మొత్తం గుల్లగుల్ల అవుతుంది అన్నట్టు. దీంతో మొక్కకు కూడా ఏరు కూడా ఆక్సిజన్ ఈ విధంగా మొక్క ఏపుగా ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మంచిగా పెరుగుతుంది. నీళ్లు వర్షం ఎక్కువ పడ్డప్పుడు మొత్తం కిందికి గుంజుకుంటుంది, అంటే భూమిలో గుంజుకుంటుంది. దాంతో బ్యాంకు లెక్క పనిచేస్తుంది. మళ్ళీ వర్షాలు పోయిన తర్వాత ఆ మొక్కకు అందిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఈ మొక్క ఉంది. ఈ మొక్కకు అందులో చూడండి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఏముంది? ఈ విధంగా మొక్క ఈ వేరుకు ఈ ఆక్వాజెల్ అంటుకొని ఆ నీళ్లు తేమని ఎప్పటికప్పుడు మొక్కకు అందిస్తుంది. దాంతో మొక్క ఏపుగా పెరుగుతుంది, మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇది కూడా చూద్దాము. ఇది ఒకసారి చూడండి. ఉన్నటువంటి పరిస్థితి చూడండి. ఏరు మొత్తం అందులో నీళ్ళల్లో కూరుకుపోయి ఏరు మురిగిపోతుంది. దాంతో పక్క ఏర్లు రావు. ఏరు మురిగిపోయి ఎలాంటి దానికి బలంగా పెరగదు. మొక్క కూడా బలహీనంగా అయిపోయి దిగుబడి తక్కువ వస్తుంది. కేవలం ఇదొకటి వాడితే మీ దిగుబడి రెట్టింపు అవుతుంది, మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య వ్యవసాయం అనేది పెట్టుబడితో కూడుకున్నట్టు వ్యవసాయం. అంటే ఒకప్పుడు వ్యవసాయం అనేది రైతులు ఇలాంటి పశువులు ఉండేది, పశువుల ఎరువులతోటి పంటలు పండించేది. ఈ ఎరువును తీసుకుపోయి ఆ భూమిలో వేస్తే పండేది. ఇప్పుడు పశువులు కూడా తగ్గిపోయి ఇక్కడే మాకు కనిపిస్తున్నాయి, ఒక జత ఎడ్లు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాలలో ఎడ్లు మొత్తం ట్రాక్టర్లతోటి యంత్రాలతోటి వ్యవసాయం చేస్తున్నారు, ఎరువులు లేకుండా చేస్తున్నారు. ఆ విధంగా ఎంతో పెట్టుబడితో కూడుకున్నది. మళ్ళీ పిచికారు చేస్తారు, మొక్కలు పెడతారు, గింజలు కొనుక్కొస్తారు, ఎరువులు వేస్తారు. ఇంత పెట్టుబడి పెట్టి చివరికి వర్షాలు పడటంతో అతివృష్టితోటి మొత్తం పంటంతా భూమి పాలైపోతుంది. ఆ విధంగా కాకుండా ఉండాలంటే మీ పెట్టుబడి దిగుబడిలా రావాలి అంటే, ఆ దిగుబడిలో మారాలంటే ఇలాంటిది వాడుకోవాలి. దానికి కూడా పరిష్కారం ఉంది. మళ్ళీ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి సారు ఇందులో ఉన్న నీళ్ళు కూడా ఆ గ్లాసులో పోసినటువంటి నీళ్ళని కూడా ఆక్వాజెల్ ఆక్వాజెల్ ఉంచినటువంటి ఒక గ్లాసులో నీళ్ళు పోసారు. ఆ నీళ్ళని కూడా మొత్తం పీల్చుకుంది చూడొచ్చు. ఇప్పుడు దీనికి 2 గ్లాసులు రైతుకి ఇవ్వండి చంద్రశేఖర్ రెడ్డి సార్. రెండింటికి తేడా చెప్తారు. ఇప్పుడు
తేడా చెప్పండి అన్న కృష్ణన్న తేడా చెప్పే. ఇలా ఇది మందేసింది వాటర్ గుంజినాయి సార్. వాటర్ ఇది ఇలా మందేసిన వాటర్ ఏంటంటే వాటర్ గుంజలేదు సార్. ఓకే, దాంట్లో మళ్ళీ భూమి అంతా పైకి వచ్చిందా? పైకి వచ్చింది సార్. దాంతో ఏమవుతుంది, మంచిగా భూమి గుల్ల గుల్ల అవుతుంది. దాంతో ఏ దాంట్లో మొక్క మంచిగా ఏపుగా పెరుగుతుంది? ఇందులో మందు ఉంది కదా సార్, దీంతో పెరుగుతుంది. దీంతో పెరుగుతుంది. అట్లా అదే ఇది ఎడ పెడితే వాటర్ ఉండే కూలిపోతుంది. అట్లా చూసిర్రా రైతన్న చెప్పేది అది. దాంతో రైతు ఎందుకంటే రైతు కూడా ఒక శాస్త్రవేత్త. అంటే సర్టిఫికెట్ లేనటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రైతు. సర్టిఫికెట్ లేనటువంటి శాస్త్రవేత్త రైతు. ఎందుకంటే రైతుకు ఏ టైంలో పంటలు గింజలు పెట్టాలి, ఏ టైంలో నారు వేయాలి, ఏ టైంలో నారేయాలి, ఆ తర్వాత గుంటకలు ఎప్పుడు కొట్టాలి, తర్వాత ఎరువులు ఎప్పుడు వేయాలి, మళ్ళీ ఆ తర్వాత పిచికారి ఎప్పుడు చేయాలి, మళ్ళీ దిగుబడి వచ్చినట్టుగా టైంలో ఏం చేయాలి, మిర్చి కావచ్చు, రకరకాల ఏ పంటలైనా కావచ్చు, ఇవన్నీ రైతుకు తెలుస్తుంది. రైతు కష్టంలోకి వెళ్ళి వచ్చినట్టుగా మాట చెప్పు. ఏది వాడితే బాగుంటుంది కృష్ణ చెప్పు. మందు వాడితే మంచిగా ఉంటుంది సార్. అట్లా ఆ విధంగా ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు వాటర్ కింద తీస్తుంది, తర్వాత ఎండలు కొట్టినప్పుడు వాటర్ మీదకి వెళ్తుంది. అట్లా అంతేనా సార్? అది ఆ విధంగా మనకి ఈడ పోతూ ఉంటే రైతు ఈ ఇక్కడ వాళ్ళ బంధువులు, ఇలా బంధువులు తెలిసినట్టుగా బంధువులు, వీళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు ఈ సార్ కావచ్చు, కృష్ణ సార్ కావచ్చు, భూపాల్ సార్ కావచ్చు, వీళ్ళు తీసుకొచ్చారు. మా బంధువులు ఉన్నారు, వాళ్ళు మిర్చి వేస్తారు, మనకి వెనకాల కనపడుతుంది. ఆ మిర్చి పంట వేస్తారు. ఆ మిర్చి పంటకు మీరు చూపియాలి, రైతులు గ్రాన్యుల్స్ అన్నీ చూపించాలంటే గ్రాన్యుల్స్ కూడా తీసుకొచ్చాము. ఈ గ్రాన్యుల్స్ వేసేసి వీళ్లకు డెమో ఇస్తున్నాము. దీంతో రైతులకు, ఎందుకంటే రైతు పెట్టుబడి వృధా కాకుండా, ముఖ్యంగా రైతు కష్టం వృధా కాకుండా ఇలాంటి దిగుబడి ఎక్కువగా వచ్చినట్టు చూపించాలి. ఇక్కడ ఉన్నట్టుగా రైతులందరూ కూడా డెమో చూస్తున్నారు. వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఇలాంటి గ్రాన్యుల్స్ కావచ్చు, అగ్రి 82 కావచ్చు. ఇది అగ్రి 82. మీరు ఏదైనా పిచికారీ చేస్తే ఇప్పుడు అన్న, ఇప్పుడు ఇది ఉంది కదా మిర్చి పంటకు తామర పురుగు వస్తుంది. తామర పురుగు వచ్చిందంటే ఆ పూత ఉంది కదా, అది దడిలిన రాలి కింద పడిపోతుంది. అట్లా అంటే మీరు పిచికారీ చేసినప్పుడు ఈ అగ్రి 82 కలిపి మీ పిచికారిలో కలిపి కొడితే ఏమవుతుందంటే ఆ తామర పురుగు కూడా నశిస్తుంది. మీరు కొట్టేట మందుని తామర పురుగుకు హాని చేయకుండా, ముఖ్యంగా పువ్వుకు హాని చేయకుండా తామర పురుగు పోయేటట్టు చేస్తుంది. దాంతో మీకు దిగుబడి కూడా పెరుగుతుంది. ఎందుకంటే మిర్చికి మొదటి శత్రువు ఏంటంటే తామర పురుగే. ఒకప్పుడు పత్తి చేలకు లద్ది పురుగు పడేది. ఇప్పుడు ఆ లద్ది పురుగు లేకుండా అలాంటి మందులు వచ్చినాయి. ఇప్పుడు పత్తి చేలు కొద్దిగా పండుతున్నాయి. ఇప్పుడు అదే విధంగా తామర పురుగుకు మందు లేదు వాస్తవంగా. సో ఆ విధంగా ఉపయోగించాలంటే ఈ అగ్రి 82 కలిపి కొట్టాలి. దానికి ఒక 120 అట్లా 125 రూపాయలు అవుతుంది. దాన్ని కలిపి కొడితే మీ మందు పనిచేస్తుంది. ఎందుకు ఇది కలిపి కొట్టాలంటే, మనం కొట్టేట మందు పిచికారు ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే ఆ మందుని ఇప్పుడు మనం కొడతాం, ఇట్లా కొడతాం, అట్లా పోకముందుగా వర్షం వచ్చేసి మొత్తం కారిపోతుంది. అలాంటిది పోకుండా ఉండాలంటే పువ్వుకు కావచ్చు, గింజకు కావచ్చు, కాయకు కావచ్చు, ఆకుకు కావచ్చు, మందు పట్టుకొని ఉండాలంటే ఏం చేయాలంటే, ఇది కొడితే ఏంటంటే గట్టిగా పట్టుకుంటుంది. గమ్ము లెక్క దేనికి ఆకుకు పట్టుకుంటుంది, పువ్వుకు పట్టుకుంటుంది. ఏదన్నా గమ్ము లెక్కలా దానికి మొత్తం ఇట్లా ఆకు పట్టుకునే వల్ల ఆ వర్షం పడ్డాక ఆరిపోకుండా అట్లా. అది రైతన్న. మీ పేరేం పేరన్నా? రాజన్న. అది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతు కష్టాలకు వెళ్ళి వచ్చేట మాటలు ఇవి. ఎందుకంటే రైతులు పెట్టుబడిదారు వ్యవసాయం అయిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం అనేది ఎడ్లతోటి చేసుకునేది, దాంతో ఇక దిగుబడి ఎంత వచ్చినా కానీ సంసారం వెళ్ళేది. కానీ వాళ్ళ మొత్తం పెట్టుబడితోటి అయిపోయింది. రైతు కుదేలవుతాడు. ఒక్కసారి పంట నష్టపోతే రైతు సంసారం మొత్తం ఆగమవుతుంది. అంతే కదక్క? అట్లా ఆ విధంగా అవుతుంది అన్నట్టు. అందుకనే అట్లా కాకుండా ఉండాలంటే రైతులకు మంచి సలహాలు ఇవ్వాలి. ఇది అన్నట్టు అగ్రి 82 కావచ్చు, గ్రాన్యుల్స్ కావచ్చు, దాంతోపాటు ఆక్వా జెల్ కావచ్చు, వీటికి సంబంధించినట్టుగా డెమో రైతులకు ఇచ్చాం. ప్రతి రైతుకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి నెంబర్ కూడా ఇదే సారు చంద్రశేఖర్ రెడ్డి సార్కు ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. ఇది ఇవాళ గజ్వేల్, సిద్దిపేట జిల్లా గజ్వేల్కి వచ్చినాం. గజ్వేల్లో రైతులకు డెమో ఇచ్చాం. హందీపూర్, ఇది గజ్వేల్ మండలం హందీపూర్. ఇక్కడికి వచ్చినాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.